ఏంటి ఇంత ఘోరంగా బర్త్డే విషెస్ ఎవరు చెప్తున్నాం అనుకుంటున్నారా? అది తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. మేము బోకరోళ్ళు ఇవాళ హాస్టల్లో వెన్స్డే కాబట్టి బగారా అండ్ చికెన్ పెట్టారు. ఇంకా లేట్ ఎందుకని ఫుడ్ పెట్టించుకుని రూమ్ కి వచ్చేసి తినేసాం. ఎంతైనా హాస్టల్లో చికెన్ తినడం కూడా కష్టమే. ఎలా తింటున్నారా దీన్ని? చచ్చిపోతారా మనుషులు ఇది తింటే? చూడండి పాపం జయంత్ భాయ్ తింటున్నప్పుడు కూడా వర్క్ చేస్తున్నాడు. అరుణ్ భాయ్ ఐస్ క్రీమ్ తిందామని ఆన్లైన్ లో ఆర్డర్ పెడుతుంటే 12 అయింది కదరా, కాజాగూడలో బర్త్డేస్ అవుతుంటాయి, అక్కడికి వెళ్తే ఎవడో ఒకడు కేక్ ఇయ్యబోడా అని అన్నాడు. నలుగురం ఉండేసరికి జయంత్ భాయ్ తన తుప్పు పట్టిన సైకిల్ ని తీశాడు. ఇంకా స్టార్ట్ అయిపోయాం. చలి సావగొడుతుంది. హైదరాబాద్ లో సైక్లింగ్ కాంపిటీషన్ పెడితే జయంత్ భాయ్ ఫస్ట్ వస్తాడు. కాజాగూడకి రీచ్ అయ్యాం. ఇక్కడ చాలా మంది బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇక్కడ అంత మందిని చూసేసరికి కేక్ వస్తుందనే ఆశ ఇంకా పెరిగింది. ఇంకా అందరికీ బర్త్డే విషెస్ చెప్పేశాం. కేక్ కోసం వెళ్ళిన మాకు ఎవరూ కేక్ ముక్క కూడా పెట్టలేదు. ఇంకా బాధపడుతూ పిస్తా హౌస్ లో టీ దాదామని అక్కడి నుంచి వెళ్ళిపోయాం. జయంత్ భాయ్ బిల్ పే చేసి 2 డబల్ రొట్టెలు 3 టీలు తీసుకున్నాడు. ఇంకా టీలో రొట్టెలు ముంచుకుని తినేసి సరైన హాస్టల్కి బయలుదేరుతుండగా నిన్న అకౌంట్లో 8 రూపాయలు ఉన్నాయి కదా, మరి ఇవాళ బిల్ ఎలా పే చేసామని జయంత్ భాయ్ అడిగితే అని అన్నాడు. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి హాస్టల్కి వచ్చేసాం. ఇది ఇవాళ ఎగబెట్టిన వ్యవహారం. మరో కనకర్యంతో మళ్ళీ కలుద్దాం.